అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లక్నవరం సరస్సును సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ లక్నవరం సరస్సు తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి దగ్గరలో ఉంది. ఈ లక్నవరం సరస్సు ములుగు పట్టణం నుండి 24 కిలోమీటర్ల దూరంలో, అలాగే వరంగల్ పట్టణం నుండి 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లక్నవరం సరస్సు వరంగల్ సమీపంలో ఉన్నటువంటి అందమైన సరస్సు. దాని అందం ద్వీపాలను కలిపేటువంటి పొడవైన సస్పెన్షన్ వంతెన మరియు వివిధ కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది. మొదటిగా కాకతీయ రాజవంశస్థుల ద్వారా 13వ శతాబ్దంలో నీటిపారుదల ప్రాజెక్టుగా ప్రారంభించబడిన ఈ సరస్సు ఇప్పుడు చరిత్రను ప్రకృతితో మిళితం చేసే ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. లక్నవరం సరస్సు చరిత్ర కాకతీయుల పాలన నాటిది. లక్నవరం సరస్సు మొదటిగా కాకతీయులు కనుగొన్నారు. అప్పుడు కాకతీయుల పాలనా కాలంలో పాలకులు ఒక చిన్న తుమ్మిగేటును నిర్మించారు. అది చివరికి విశాలమైన సరస్సుగా మార్చింది. అదే ఇప్పుడు నీటి నిల్వగా పనిచేస్తుంది. లక్నవరం సరస్సు శాలివాహన శకం 1312వ సంవత్సరంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుని చేతుల మీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి కాకతీయ రాజులు ఆనాటి రైతాంగం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలనేందుకు ఈ సరస్సు నిదర్శనంగా నిలుస్తుంది. ఎత్తైన కొండల మధ్య నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి పోలి ఉంటుంది. కోనేరు, దేవాలయం, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడ ప్రత్యేకత. ఈ సరస్సు ప్రవేశ సమయం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. అదేవిధంగా ప్రవేశ రుసుము ఒక్కొక్కరికి 10 రూపాయలు. ఈ సరస్సుకు 9 ప్రధాన తూములు ఉన్నాయి. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన కట్టడం ఎప్పటికీ చెక్కు చెదరకపోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. కాకతీయుల కాలం నుండి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరప్రదాయనిగా ఉంది. వేల ఎకరాల పంట పొలాలకు సంవత్సరం పొడవునా నీరందిస్తుంది. సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం రంగాపూర్, శ్రీరాంపతి, నరసింహలకోట అనే 4 ప్రధాన కాలువలు నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతంలోని లోతట్టు ప్రాంతంలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. 9 ప్రధాన తుమ్ముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని సద్దెమడుగు జలాశయంలోనికి నిల్వ చేస్తారు. అక్కడి నుండి కాలువల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు. ఇదే ప్రదేశంలో కాకతీయ సైన్యం స్థావరం ఏర్పాటు చేసుకుని మేడారం ప్రాంతంపై యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో సమ్మక్క సారలమ్మ, అలాగే గోవిందరాజులు, పగిడిద్దరాజులు అమరులయ్యారు. లక్నవరం సరస్సు ఇప్పటికీ సమీప గ్రామాల్లోని వేల ఎకరాల భూమికి నీటి వనరుగా పనిచేస్తుంది. పర్యాటకులు చుట్టుపక్కల కొండలు మరియు అడవుల మధ్య బోటింగ్, ట్రెక్కింగ్, రోప్ సైక్లింగ్, సఫారీలు మరియు క్యాంపింగ్లను ఆస్వాదించవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి వేలాడే వంతెన 160 మీటర్ల పొడవు కలిగి ఉండి చిన్న చిన్న దీవులను కలుపుతూ ఉంటుంది. ఇక్కడ వంతెనతో పాటు లోపల తిరగడానికి ఒక పార్కులు కూడా ఏర్పాటు చేశారు. ఈ పార్కులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి జారుడు బల్లలు, ఉయ్యళ్ళు, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. ఈ లక్నవరం సరస్సు పచ్చని ప్రకృతి నడుమ ఉంది. ఇందులో దాదాపుగా 13 చిన్న చిన్న ద్వీపాలు చెల్లాచెదురుగా ఉన్నాయి. మంత్రముగ్ధులను చేసే ప్రకృతి సోయగాన్ని ప్రదర్శించే లక్నవరం సరస్సు నిస్సందేహంగా వరంగల్లోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలో ఒకటి. 10,000 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశంలో ఉన్న ప్రశాంతమైన నీరు నగరాల గందరగోళం మరియు కాలుష్యం నుండి దూరంగా ఉంచేలా విశ్రాంతినిస్తుంది. చుట్టూ పచ్చని అడవులు, ఆకర్షణీయమైనటువంటి కొండలతో నిండి ఉన్న ఈ సరస్సు మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇరువైపుల అడవులు మరియు సరస్సుతో కూడిన మలుపులు తిరిగినటువంటి రహదారి ప్రయాణాన్ని కూడా చిరస్మరణీయంగా చేస్తుంది. చుట్టూ చెల్లాచెదురుగా ఉన్న వేలాడే వంతెన మరియు చిన్న చిన్న ద్వీపాలను దాని మనోహరమైన దృశ్య సౌందర్యానికి మరింత తోడ్పడుతుంది. ప్రకృతి సౌందర్యమే కాకుండా ఈ సరస్సు చారిత్రాత్మకంగా కూడా ఎంతో ముఖ్యమైనది. కాకతీయ పాలనలో ఇంజనీరింగ్ నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా నిలిచేటువంటి లక్నవరం సరస్సు చరిత్ర మరియు ప్రకృతి యొక్క అందమైన సమ్మేళనం. ఈ సరస్సును మరింత ఆకర్షణీయంగా చేసేది దాని చుట్టూ ఉన్న చిన్న ద్వీపాలు. ముఖ్యంగా వర్షాకాలంలో సరస్సు నీటితో చుట్టుపెట్టబడినప్పుడు దాదాపుగా 13 చిన్న భూభాగాలను చూడవచ్చు. ఈ సరస్సు ఏడాది పొడవునా సందర్శించడానికి అనువైనది అయినప్పటికీ లక్నవరం సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం వర్షాకాలం మరియు శీతాకాలం. ఈ సమయాల్లో సరస్సు నీటితో నిండి ఉంటుంది మరియు చుట్టుపక్కల ప్రాంతం కూడా కొత్తగా పెరిగిన వృక్షజాలాన్ని ఎక్కువగా చూస్తుంది. అప్పుడు ఈ ప్రదేశం మరింత శోభాయమానంగా మనకి కనిపిస్తూ ఉంటుంది.